ఈజీ ఎగ్ కర్రీ, సింపుల్ ఎగ్ కర్రీ, టేస్టీ ఎగ్ కర్రీ కోసం చూస్తుంటే ఈ రెసిపీ తప్పక ట్రై చేయాల్సిందే. నాకు ఇంట్లో కూరగాయలు లేకపోయినా పర్లేదు కానీ ఎగ్స్ మాత్రం స్టాక్ ఉండాల్సిందే. టైం లేకున్నా ఓపిక లేకున్నా 5 నిమిషాల్లో ఆమ్లెట్ వేసి బ్రేక్ఫాస్ట్, 10 నిమిషాల్లో ఫ్రై కానీ ఇదిగో ఇలా కర్రీ కానీ వండేసి కడుపు నిండా తినేయచ్చు. నాకు మాత్రం గుడ్డు మంచి భరోసా. రైస్, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా అద్దరిపోతుందంటే. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ముందుగా కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి ఎగ్స్ ఉడికించుకోవాలి. ఇవాళ అయితే 5 ఎగ్స్తో రెసిపీ చూసేద్దాం. ఈ ఎగ్స్ తొందరగా ఉడకడానికి కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా తొందరగా ఉడికిపోతాయి. విధంగా ఉడికించుకున్న ఎగ్స్ని చల్లటి నీటిలో ఒక 2 నిమిషాలు ఉంచామంటే పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత చాకుతో కానీ ఫోర్క్తో కానీ ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు, ఒక 2 స్పూన్స్ సరిపోతుంది ఎగ్స్ వేయించుకోవడానికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేయకపోయినా ఈ కర్రీ ట్రై చేయొచ్చు. తీసుకున్న గుడ్లకి సరిపడా ఒక 2 చిటికెళ్ళ దాకా కారం, ఒక చిటికెడు సాల్ట్, వీటితో పాటు కొంచెం అంటే కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడితో పాటు ఫైనల్గా 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి సాఫ్ట్గా ఉన్న ఈ ఎగ్స్ని అక్కడక్కడ ఎర్రగా వేగేదాకా కొంచెం గట్టిగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఈ విధంగా కొంచెం గట్టిగా తయారయ్యి చూడండి ఈ మాత్రం ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న అదే కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసిన ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న ఎగ్స్కి సరిపడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ ఈ ఉల్లిపాయలని ఎర్రగా అయినా వేయించుకోవచ్చు లేదా లైట్గా రంగు మారేంత వరకు అయినా వేయించుకోవచ్చు. చూడండి నేనైతే ఈ మాత్రం పింకిష్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చాక ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలతో పాటు పెద్ద సైజ్ టమోటాలు అయితే ఒక 3, చిన్నవి మీడియం సైజ్ టమోటాలు అయితే ఒక 4 టమోటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఈ టమోటాలు లైట్గా వేగేదాకా వేయించుకోవాలి. ఇక్కడ తీసుకున్న ఈ టమోటాలు బాగా గుజ్జున్న టమోటాలు తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి టమోటా ఈ మాత్రం సగం మగ్గిన తర్వాత మసాలా వేసుకోవాలి. ఇక్కడ ఉన్న గుజ్జుకి సరిపడా 2 స్పూన్స్ కానీ లేదా 1.5 టీ స్పూన్ కానీ ధనియా పొడి, ఒక చిన్న టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆ తర్వాత వేసిన ఈ మసాలా పొళ్ళు ఆయిల్లో వేగి కొంచెం పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి ఈ మాత్రం వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకోవాలి. టీ కప్పులో సగం కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ గుజ్జు మొత్తం బాగా ఉడికి దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి గుజ్జు కొంచెం దగ్గర పడి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లు స్టార్టింగ్లో ఎగ్స్ను ఈ విధంగా వేయించుకోలేదు అనుకుంటే ఉడికించిన ఎగ్స్ని ఘాట్లు పెట్టి డైరెక్ట్గా ఇక్కడ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలా 1 నిమిషం అలా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవాలి. నేనైతే టీ కప్పుతో 2 టీ కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి గ్రేవీ చిక్కగా ఉండాలా లేదా పల్చగా ఉండాలా అన్న దాన్ని బట్టి తగినన్ని నీళ్లు, ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు వేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ దోశ, ఇడ్లీ, రాగి ముద్దల్లో కూడా చాలా బాగుంటుంది. తగినన్ని నీళ్లు వేశాక ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది మాడకుండా ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం గ్రేవీ దగ్గర పడేంత వరకు.
ఒక 3 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలింది అంటే ఓకే. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. గ్రేవీ ఈ మాత్రం చాలనుకుంటే ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు. చల్లారిన తర్వాత ఈ గ్రేవీ ఇంకాస్త చిక్కబడుతుంది. దాన్ని బట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. సరే, మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.